హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఇవాళటి భగవద్గీత క్లాస్కి ప్రార్థనతో మొదలు పెడదాము. అందరు కూడా ప్రార్థించండి నాతో పాటు. ఇంకా మీరు వీడియో ఆన్ చేసి క్లాస్ వినడానికి ప్రయత్నించండి ప్లీజ్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. అయితే ఇవాళ మనము 10వ అధ్యాయము చర్చిస్తాము. సో ఈ అధ్యాయంలో మనం ఏ శ్లోకం వరకు చూసామండి, గుర్తుందా ఎవరికైనా? 13 ప్రభుజీ 12:13 అయిపోయింది. కరెక్ట్. సో 13వ శ్లోకం వరకు మనం చూసాము. సో ఇవాళ మనము 14వ శ్లోకము ఇంకా 15వ శ్లోకము కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. సో మనందరికీ తెలుసు 12 ఇంకా 13వ శ్లోకాలు అర్జునుడు పలుకుతున్నారనమాట. ఆల్మోస్ట్ 2 అధ్యాయాల తర్వాత తను మాట్లాడడం స్టార్ట్ చేశారు. సో ఆ మాట్లాడడంలో కూడా తను ప్రార్థన రూపంలో తన యొక్క భావాన్ని వ్యక్తం చేస్తున్నారనమాట. తను ఒప్పుకుంటున్నారు, పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవమజం విభుం అని. ఆ విధంగా ఆ, మీరు చెప్పినదంతా కరెక్ట్ అని నేను ఆ, నేను స్వయంగా స్వీకరిస్తున్నాను. ఇంకా మీ గురించి ఈ వ్యాఖ్యానమే అసిత దేవల వ్యాస వీళ్ళందరూ కూడా చేశారు అని తను కన్ఫర్మ్ చేస్తున్నారు. ఇప్పుడు ముందుకెళ్ళి ఇదే అర్జునుడి యొక్క ప్రార్థన రూపంలో ఉన్నటువంటి శ్లోకాలు కంటిన్యూ అవుతాయి. సో 14వ శ్లోకము ఇవాళ మనం చూద్దాం. సో నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను. ఎస్, హియర్ ఇట్ ఇస్. ఎవరైనా చదివే వాళ్ళు ఉన్నారా? హరే కృష్ణ. హరే కృష్ణ. ఎస్, హరే కృష్ణ చదవండి. ప్రభుజీ. అనురాధ గారు చదవండి. సర్వం ఏతత్రుతం మన్యే యత్మాం వదసి కేశవ భగవత్ యత్మాన్ వదసి కేశవ నహి తే భగవన్ వ్యక్తిం విదుః దేవాన దానవాః. అనువాదం: ఓ కృష్ణ, నీవు నాకు చెప్పినదంతయు సత్యమని సంపూర్ణముగా అంగీకరించుచున్నాను. ఓ దేవదేవ, దేవతలు గాని రాక్షసులు గాని నీ నిజ స్వరూపమును అర్థం చేసుకొనజాలరు. హరే కృష్ణ. హరే కృష్ణ. ధన్యవాదాలు, చాలా బాగా చదివారు. సో ఈ శ్లోకంలో ఏమంటున్నారు? ఫస్ట్ లైన్ చూడండి. సర్వమేత ధృతం మన్యే, నేను మీరు చెప్పినదంతా కూడా ఒప్పుకుంటున్నాను అని అర్జునుడు చెప్పారనమాట. రైట్. సో భగవంతుడు ఇప్పటిదాకా ఎన్నో విషయాలు చెప్పారు. స్టార్టింగ్ ఫ్రమ్ 8th చాప్టర్ మీరు చూడండి, అక్కడి నుంచి మళ్ళీ 9th చాప్టర్లో పరమ గుహ్య జ్ఞానం గురించి చెప్పారు. ఇంకా ఇప్పుడు 10th చాప్టర్లో ఏ విధంగా అన్నింటికి తనే స్తోత్రము అనే విషయం కూడా భగవంతుడు చెప్పారు. సో అన్ని విషయాలను నేను ఒప్పుకుంటున్నాను అని అర్జునుడు చాలా చాలా సూటిగా క్లియర్గా చెప్పేశారనమాట. సో దీన్ని ఏ ప్రమాణం అంటారు? ఎవరికైనా గుర్తుందా? 3 ప్రమాణాలలో ప్రభుజీ శబ్ద ప్రమాణం. ఎస్, శబ్ద ప్రమాణం. కరెక్ట్. శబ్ద ప్రమాణం అంటే ఏంటి? అథారిటీ నుండి మనం వినడం అనమాట. సో శబ్ద ప్రమాణం అనేది విధానము, ఆధ్యాత్మిక జ్ఞానము పొందడానికి. జనరల్గా మనం చర్చిస్తాం కదా, 3 ప్రమాణాలు ఉంటాయి. ఒకటి ప్రత్యక్ష ప్రమాణము, ఒకటి అనుమాన ప్రమాణము, ఒకటి శబ్ద ప్రమాణం. సో ప్రత్యక్ష ప్రమాణంలో ఏముంటుంది? మన ఇంద్రియముల ద్వారా మనం జ్ఞానం పొందుతాం అనమాట. కళ్ళ ద్వారా చూడడము, చెవుల ద్వారా వినడము, ముక్కు ద్వారా వాసన పీల్చడం, ఈ ఇంద్రియముల ద్వారా కూడా మనకు జ్ఞానం దక్కుతుంది. కానీ ఈ జ్ఞానం అనేది పరిపూర్ణము కాదు, ఎందుకంటే మన ఇంద్రియములు పరిపూర్ణము కావు కాబట్టి. మన ఇంద్రియములలో లిమిటేషన్స్ ఉన్నాయి. కరెక్ట్. కళ్ళు కూడా
ఒక రేంజ్ వరకు చూడగలుగుతుంది, దాని తర్వాత చూడలేదు. చెవులు కూడా ఒక రేంజ్ వరకు వింటాయి, 20 హెర్ట్జ్ టు 20 కిలో హెర్ట్జ్ మధ్యలో ఉండే సౌండ్ వినబడుతుంది, దాని తర్వాత అది వినబడదు. అదేవిధంగా నాలిక, ఇవన్నీ పరిమితమైనవి. సో అందుకనే ఈ భౌతిక ఇంద్రియముల ద్వారా మనము భగవత్ తత్వాన్ని అర్థం చేసుకోలేం. భౌతిక జ్ఞానమే పూర్తిగా పొందలేకపోతున్నాం. భగవతత్వం అంటే అది పూర్తిగా వేరే లెవెల్లో ఉండే జ్ఞానం అనమాట. అది మనం అర్థం చేసుకోరాదు. సో అందుకనే ఎవరైనా సొంతంగా స్వయం కృషి చేసి ఇలా చాలామంది ప్రయత్నిస్తారు. సరే, ఒప్పుకుంటామండి దేవుడు ఉన్నాడు అని, కానీ నిజంగానే ఎక్కడ ఉన్నాడు అనేది మేము కనిపెడతాం సొంతంగా. మేము వెళ్ళి చెక్ చేస్తాం ప్రతి చోట ఎక్కడున్నారు. సో మీరు ఎక్కడ వెతికినా కానీ ఆయన కనిపించరు, రైట్? ఎందుకంటే అథ శ్రీకృష్ణ నామాది నా భవేత్ గ్రాహ్యం ఇంద్రియై. గ్రాహ్యం ఇంద్రియములు మనవి, ఆ స్థూలమైనటువంటి ఇంద్రియముల ద్వారా శ్రీకృష్ణ నామ ఆది. నామము ఆది అంటే రూపము, గుణము, లీల, ఎక్సెట్రా. ఇవన్నింటినీ మనము ఆ, పొందలేము, ఈ జ్ఞానం పొందలేము ఈ ఇంద్రియముల ద్వారా. అని చాలా క్లియర్గా ఉంది. అందుకనే ఈ ప్రత్యక్ష ప్రమాణాన్ని ఫాలో చేస్తే మనకి అది వర్కౌట్ అవ్వదన్నమాట. సో సెకండ్ ఏంటి? అనుమాన ప్రమాణం. అనుమాన ప్రమాణం బుద్ధి ద్వారా. సైంటిస్టులు అదే చేస్తున్నారు కూర్చొని. బుద్ధి ద్వారా వాళ్ళు అది చెప్తారు, ఆ యూనివర్స్ ఉంది, ఈ యూనివర్స్లో అలా ఉంది. ఆ, చాలా వరకు స్పెక్యులేషన్స్ నడుస్తుంటాయి అన్నమాట. అది కూడా పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఇవ్వరాదు. ఎందుకంటే మన బుద్ధిలో కూడా లిమిటేషన్స్ ఉన్నాయి, ఒప్పుకుంటారా? మనం 100% పర్ఫెక్ట్ కాదు, మన అవగాహన ప్రతిసారి కరెక్ట్ కాదు, మన బుద్ధికి కూడా లిమిటేషన్స్ ఉన్నాయి. ఎంత బుద్ధి కలిగిన వాడైనా తప్పులు చేస్తాడు ఏదో ఒక రోజు, రైట్? సో అందుకనే ఈ రెండింటి ద్వారా కూడా మనం ఆధ్యాత్మిక జ్ఞానం పొందలేము. కానీ మూడవ విధానం ఏంటి? దాని శబ్ద ప్రమాణం అంటారు. సో శబ్ద ప్రమాణం అంటే ఏంటి? అథారిటీ నుండి స్వీకరించడం, రైట్? సో అదే అర్జునుడు అదే చేస్తున్నారనమాట, రైట్? సో అర్జునుడు ఏమంటున్నారంటే సర్వం ఏతదృతం మన్యే యన్మాం వదసి కేశవ. కేశవ, మీరు చెప్పిందంతా కూడా నేను స్వీకరిస్తున్నాను. ఇంకా పోయిన శ్లోకంలో కూడా మనం చూసాం కదా, ఆసిత దేవల వ్యాస, వాళ్ళు కూడా చెప్పారు ఈ విషయాన్ని. అంటే అర్జునుడు వాళ్ళ విషయాన్ని కూడా స్వీకరించాడు, రైట్? సో ఆ విధంగా. కానీ ఈ అర్జునుడి కేసులో ఒక స్పెషల్ ఉంది, ఒక ఎలిమెంట్ ఉంది. ఏంటది? తను అఫ్ కోర్స్ అసిత దేవల వ్యాస నుండి ఆ విషయాన్ని విన్నాడు. కృష్ణుడే అన్నిటికీ స్తోత్రము, కృష్ణుడే పూర్ణ పురుషోత్తమ భగవానుడు అనే విషయాన్ని విన్నాడు. కానీ అర్జునుడి గొప్పతనం ఏంటంటే తనకి ఆ ప్రత్యక్ష దర్శనం కూడా దక్కింది. ఆయనకి మనకి ఆ తేడా ఉందన్నమాట ప్రస్తుత కాలంలో మీరు చూస్తే. సో దాని అర్థం ఏంటి? అర్జునుడికి రెండు అయ్యాయి, శబ్ద ప్రమాణము మరియు ప్రత్యక్ష ప్రమాణం కూడా జరిగింది. మరి మీరు ఇప్పుడే అన్నారు కదా, మరి ప్రభుజీ మీరు ప్రత్యక్ష ప్రమాణం కరెక్ట్ కాదు, మరి ప్రత్యక్ష ప్రమాణం ద్వారా ఎలా అర్జునుడికి జరిగింది? ఆ ఎవరు చెప్తారు? అర్జునుడు ప్రత్యక్షంగా కృష్ణుడు చూస్తున్నారు కదా, ప్రత్యక్షంగా కృష్ణుడు చెప్పిన మాట విన్నారు కదా. సో అది ప్రత్యక్ష ప్రమాణం కూడా అవ్వచ్చు కదా. హరే కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, లెట్స్ ట్రై. అనంతలక్ష్మి మాతాజీ ట్రై చేయండి. హరే కృష్ణ ప్రభుజీ. దండోత్ చెప్పండి. ప్రణాం దండోత్ ప్రభుజీ. ప్రణాం. అంటే నార్మల్ మనం ఇంద్రియాలతో చూస్తే ప్రత్యక్ష ప్రమాణం కరెక్ట్ గా ఉండకపోవచ్చు ప్రభుజీ. హ్మ్. బట్ అక్కడ జ్ఞాన చక్షుహు ఇచ్చారు కాబట్టి అక్కడ చూసారు, ఆ కళ్ళతో చూసారు కాబట్టి అది ప్రత్యక్ష ప్రమాణం పర్ఫెక్ట్ అవ్వచ్చు ప్రభుజీ. ఓకే, వెరీ గుడ్. సో శాస్త్ర చక్షుతో చూశాడనమాట అర్జునుడు. దాని అర్థం ఏంటి? ఒకటేంటంటే అఫ్ కోర్స్ తనకి శాస్త్రాల జ్ఞానం ఉంది, తను ఆ గొప్ప గొప్ప ఋషిముల దగ్గర విన్నాడు, అసిత దేవల వ్యాస వీళ్ళ దగ్గర. కానీ ఈయనకి ఇక్కడ ప్రత్యక్షంగా కూడా ఆ యొక్క దర్శనము జరిగింది. సో ఒక రకంగా ప్రత్యక్షం అని అంటే శాస్త్ర చక్షుతో చూడడము అలా కూడా అనొచ్చు, దట్ ఈస్ ఆల్సో ఓకే. కానీ ఇంకా ఏ విధంగా అర్థం ఎందుకంటే అర్జునుడి కేసులో కేవలం శాస్త్ర చక్షే కాదు, తనకి డైరెక్ట్గా కృష్ణుడి యొక్క దర్శనం దక్కుతుంది. కళ్ళ ద్వారా కృష్ణుడు చూడగలుగుతున్నాడు, ఈ చెయ్యి ద్వారా కృష్ణుడిని ముట్టుకోగలుగుతున్నాడు తను. సో ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ప్రత్యక్ష ప్రమాణం వర్కౌట్ అవుతుందా ఇక్కడ మరి? ఎనీబడి వాంట్స్ టు ట్రై? యా, మైథిలి మాతాజీ మీరు అన్మ్యూట్ చేశారు, ఏమైనా చెప్పదలుచుకున్నారా? ప్రభుజీ, కృష్ణుడితో కలిసి ఆయన ఉన్నారు కదా ప్రభుజీ, అంటే స్వయంగా అనుభవించారు కదా, ఆ అనుభవం ద్వారా ప్రత్యక్షంగా చూసారు. అలాగే ఆ విశ్వరూప సమయంలో భగవంతుడు దివ్య చక్షువులు ఇస్తారు అర్జునుడికి. సో దాని వల్ల నేను అనుకుంటున్నాను. ఓకే, దట్స్ ఫైన్. ఓకే, సో ఒక విషయం మనం గమనించాలి ఇక్కడ. ఒకటేంటంటే ప్రత్యక్ష ప్రమాణము ఎప్పుడు ఫెయిల్ అవుతుందంటే ఎప్పుడైతే భౌతికమైన ఇంద్రియములు ఉంటాయో. ఈ విషయం మనం గమనించాలి.
సో భౌతిక ఇంద్రియములు ఎవరికి ఉన్నాయి? ఎవరైతే బద్ధావస్థలో ఉన్నారో, శారీరక స్థాయిలో జీవిస్తున్నారో దాన్ని దేహాత్మ బుద్ధి అంటారు. కరెక్ట్. ఆ దేహాత్మ బుద్ధి భావంతో ఎవరైతే జీవిస్తున్నారో అటువంటి వాళ్ళకి భౌతికమైన ఇంద్రియములు ఉంటాయి. కానీ ఎవరైతే శుద్ధ భక్తులో, ఫర్ ఎగ్జాంపుల్ అర్జునుడు, ఆ, శ్రీల ప్రభుపాదుల వారు, రామానుజాచార్య, వీళ్ళందరూ శుద్ధ భక్తులు. వీళ్ళందరి కేసెస్లో మీరు ఒకటి గమనించి ఉంటారు, వీళ్ళు డైరెక్ట్గా విగ్రహంతో కూడా మాట్లాడతారు. కరెక్ట్ ఆర్ నాట్? సో మరి ప్రభుజీ ఎలా ఈయన భౌతిక అంటే ప్రత్యక్షంగా ఎలా వరదరాజుడితో రామానుజాచార్యులు మాట్లాడుతున్నారు, లేకపోతే ప్రభుపాదుల వారు కృష్ణుడితో మాట్లాడుతున్నారు, ఎలా సాధ్యము అనే ప్రశ్న రావచ్చు. కరెక్ట్. సో దాని అర్థం ఏంటి? శుద్ధ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంద్రియములు భౌతికము కావు అనే విషయం అర్థం చేసుకోవాలి. సో వాళ్ళ ఇంద్రియములు శుద్ధమైపోతాయి. శుద్ధమైన తర్వాత ఆ ఇంద్రియముల ద్వారానే ప్రత్యక్షముగా వాళ్ళు కృష్ణుడి అవగాహన పొందగలుగుతారు. సో ఆఖరికి ముక్త అవస్థలో ఒక వ్యక్తి ప్రత్యక్ష ప్రమాణానికే వస్తాడు. ఈ విషయం మనం గమనించాలి. కానీ ఇది ఎటువంటి ప్రత్యక్షము? ఇది భౌతిక ప్రత్యక్ష ప్రమాణం కాదు, ఆధ్యాత్మిక ప్రత్యక్ష ప్రమాణం. ఆధ్యాత్మిక ప్రత్యక్ష ప్రమాణం అంటే ఆధ్యాత్మికమైనటువంటి ఇంద్రియముల ద్వారా, శుద్ధమైనటువంటి ఇంద్రియముల ద్వారా భగవంతుడి అవగాహన పొందడం అన్నమాట. ఎందుకంటే చూడండి, మనం శాస్త్రాలు వింటాం కదా, కృష్ణుడు కూడా చెప్పారు, నా భక్తి చేయండి మీరు నా దగ్గరకు వచ్చేస్తారు. కరెక్ట్. ఇప్పుడు మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత పర్సనల్గా ఆయన చూస్తామా లేదా? పర్సనల్గా మాట్లాడతామా లేదా? అది ప్రత్యక్షమే కదా. రైట్. సో దాని అర్థం ఏంటి? ఉన్నతమైనది ఎప్పుడు కూడా ప్రత్యక్షమే, డైరెక్ట్గా. కరెక్ట్. ఇప్పుడు భౌతిక ఇంద్రియములు ఉన్నందువల్ల ఆ ప్రత్యక్షాన్ని మనం పోతున్నాము కాబట్టి శబ్ద ప్రమాణం మీద ఆధారపడి ఉంటాం మనం. రైట్. కానీ ఈ శబ్ద ప్రమాణం ఫాలో చేసి 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 ఒకరోజు మనకు కూడా ప్రత్యక్షం వస్తుంది. రైట్. సో దాని అర్థం ఏంటి? అప్పుడు ఏమవుతుంది? ఈ శబ్ద ప్రమాణంలో ఇప్పటిదాకా ఏదైతే మనము శ్రద్ధ పెట్టి నమ్మామో అది కన్ఫర్మ్ అవుతుంది. అర్థమైంది కదా మీకు? దీనికి ఒక సింపుల్ ఉదాహరణ చెప్తా. రెండు ఉదాహరణ. ఇక్కడ అర్జునుడు ఉదాహరణ చూడండి. తను అర్జునుడు ముందు నుంచే విన్నాడు అసిత దేవల వ్యాస నుండి ఈ విధంగా. ఇప్పుడు డైరెక్ట్గా కృష్ణుడు చెప్తుంటే విన్న తర్వాత ఏమంటే, కరెక్ట్ చెప్పారు, నేను ఒప్పుకుంటాను, మీరే పరంబ్రహ్మ, మీరే పరంధామ, అసితుడు చెప్పాడు ఈ విషయము, దేవలు కూడా చెప్పాడు, కరెక్ట్ 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 అని తను ముందు శబ్దంలో ఏదైతే విన్నాడో తను ప్రత్యక్షంగా చూసి వ్యాలిడేట్ చేస్తున్నాడు, కన్ఫర్మ్ చేస్తున్నాడు. రైట్. సో ఈ విధంగా వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నుంచి ఎల్బీ నగర్ నుంచి నాంపల్లికి వెళ్ళాలి. సో నా దగ్గర 2 వీలర్ ఉంది, నాకు దారి తెలియదు, మ్యాప్స్ కూడా లేదు. సో నేను ఒక వ్యక్తిని అడిగాను అనమాట. తను అంటాడు, సార్ స్ట్రేట్ వెళ్ళండి, దాని ఒక చైతన్యపురి అని ఒక స్టేషన్ వస్తుంది, దాని తర్వాత న్యూ మార్కెట్ అని వస్తుంది, మూసరాంబా, ఈ విధంగా నాకు 4-5 స్టేషన్ల పేరు చెప్పాడు. నేను వెళ్తున్నాను. సో ఇప్పుడు నేను కొత్త హైదరాబాద్కి, నాకేమీ తెలియదు. ఎల్బీ నగర్లో నేను 2 వీలర్ స్టార్ట్ చేశాను. ఆ వ్యక్తిని నేను నమ్మాను. కరెక్టా? తో శబ్ద ప్రమాణం అప్లై చేయడానికి ఫాలో చేయ. ఎందుకంటే నేను పర్సనల్గా ఎప్పుడు కూడా నాంపల్లి చూడలేదు, నా బుద్ధి ద్వారా కూడా నాంపల్లి ఎక్కడ ఉందని నేను లొకేట్ చేయరాదు. సో కేవలం ఆ వ్యక్తి చెప్పింది నమ్మాను. కానీ ఇంకా ఆ వ్యక్తి మీద శ్రద్ధ 100% లేదు ఇంకా. కరెక్ట్. బహుశా తను అబద్ధం చెప్పాడేమో. కరెక్టా? ఎప్పుడెప్పుడు అలా అవుతుంది. రైట్. సో నేను బైక్ స్టార్ట్ చేసి ముందుకు వెళ్ళాను, ఆయన అన్నట్టే చైతన్యపురి వచ్చేసింది. 10% శ్రద్ధ పెరిగింది ఆయన మీద. అయ్యా కరెక్టే అన్నాడు. ముందుకెళ్తారే న్యూ మార్కెట్ స్టేషన్ కూడా వచ్చింది. కరెక్ట్, 20%. లాస్ట్కి నాంపల్లి వచ్చేసింది, 100%. సో శబ్దంలో ఏదైతే విన్నామో దాన్ని మనం ఫాలో చేస్తే ప్రత్యక్షంలో వ్యాలిడేట్ అవుతుంది అది. సో శబ్దం అంటే కేవలము అది ఏదో మూఢనమ్మకం అని అనుకోకూడదు. ఇప్పుడు చాలామంది అంటారు, ఈ భక్తి మార్గంలో ఉన్నవాళ్ళు, మీరు ఎప్పుడైనా కృష్ణుని చూసారా? చూడని దేవుణ్ణి ఎందుకు మీరు నమ్ముతున్నారు చెప్పండి? ఎవరైనా చూసారా ఎప్పటిదాకా? ఆ విధంగా మరి ఎంతోమంది చూశారు. చూడ్డానికి నీకు కళ్ళు లేకపోవచ్చు, కానీ మిగతా వాళ్ళకు ఉన్నాయి. కరెక్టా కాదా? ఎవరైనా చూసారా? అరే రామానుజాచార్యుల వారు డైరెక్ట్గా విగ్రహాలతో మాట్లాడుతున్నారు, మరియు కృష్ణుడు డైరెక్ట్గా, అర్జునుడు కృష్ణుడితో డైరెక్ట్గా మాట్లాడుతున్నారు. శ్రీల ప్రభుపాదుల వారు ఎంతో గొప్ప గొప్ప ఆచార్యులు శాస్త్రాల్లో కూడా ఉన్నాయి, ఇంకా మధ్యకాలంలో ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. కరెక్ట్. సో అందుకనే మనము శబ్ద ప్రమాణం ఏదైతే ఉందో అదేదో కేవలం దాన్ని స్వీకరించాలి, ఇక దాని అనుభూతి మనకు రాదు అని కాదు. అది అనుభూతిలో మారుతుంది ఎప్పుడైతే అప్లై చేస్తామో, మనం శుద్ధం అవుతామో. అందుకనే బ్రహ్మదేవుడు చెప్పారు బ్రహ్మ సంహితలో, ఏంటది?
ప్రేమాంజనచ్ఛురిత భక్తి విలోచనేన సంతః సదైవ హృదయేషు విలోకయంతి యం శ్యామసుందరమచింత్య గుణస్వరూపం గోవిందమాది పురుషం తమహం భజామి అని చెప్పి అక్కడ ఏం చెప్తున్నారంటే ప్రేమాంజన ఛురిత భక్తి విలోచనేన, భక్తితో ఉన్నటువంటి కళ్ళు, ప్రేమాంజన భక్తి మరియు ప్రేమ ఉన్నటువంటి కళ్ళ ద్వారా ఎప్పుడైతే కృష్ణుడిని చూస్తామో అటువంటి వాళ్ళకి కృష్ణుడి యొక్క దర్శనము దక్కుతుంది. దాని అర్థం ఏంటి? భక్తి చేసి చేసి, మంచి సాధన చేసి చేసి, సేవ చేసి, జపం చేసి, శాస్త్రాలు చదివి ఎప్పుడైతే హృదయం శుద్ధమవుతుందో, చేతో దర్పణ మార్జనం, అప్పుడు మనకి కృష్ణుడి యొక్క 1-on-1 మీటింగ్ కూడా దక్కే అవకాశం ఉంటుందన్నమాట. సో ఆ విధంగా శబ్దము ఏదైతే మనం విన్నామో, శబ్ద ప్రమాణం ఆఖరికి ప్రత్యక్షముగా మారుతుంది. రైట్. సో అర్జునుడి కేసులో 2 జరిగాయి అనే విషయం మనం గమనించాలి. ఎందుకంటే అర్జునుడి ఇంద్రియములు భౌతికము కావు. సో తను కృష్ణుని డైరెక్ట్గా అవగాహన పొందగలుగుతున్నాడు, డైరెక్ట్గా మాట్లాడగలుగుతున్నాడు. సో ఆ విధంగా ఓకే. ఎస్, మైథిలి మాత మీరు హ్యాండ్ రేస్ చేశారు, చెప్పండి. ప్రభుజీ, మనం భగవద్గీతలో స్టార్టింగ్ లో అర్జునుడికి దేహాత్మ బుద్ధి వల్ల చెయ్యట్లేదు అని చెప్పుకున్నాము. అది ఇది మ్యాచ్ అవ్వట్లేదు. ఇప్పుడు మనము అంటే చెప్తున్నాం కదా, అంటే ఆయన ఆల్రెడీ శుద్ధ భక్తులు యాక్చువల్లీ. సో అప్పుడు ఎందుకు అలా చెప్పాము? దేహాత్మ బుద్ధి వల్ల యుద్ధం చేయనన్నారు, వాళ్ళ శరీరంతో చూస్తున్నారు. సో అది ఎలా మనం అర్థం చేసుకోవాలి? ఎస్, చూడండి, దీంట్లో ఒక విషయం మనం గమనించాలి. అర్జునుడు ఆ విధంగా దేహాత్మ బుద్ధిని వ్యక్తం చేయడం అనేది అది యోగమాయ ప్రభావం వల్ల జరిగినటువంటి విషయం. రైట్. సో దాని అర్థం ఏంటి? 2 రకాల మాయలు ఉంటాయి అన్నమాట. ఒకటి యోగమాయ, ఒకటి మహామాయ. సో మహామాయ అంటే భౌతిక ప్రకృతిలో జీవాత్మలందరూ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే భౌతిక స్థాయిలో ఇంద్రియ భోగం చేయడానికి, ఇంద్రియతృప్తి చేసి ఆనందాన్ని పొందడానికి ప్రయత్నిస్తున్నారో దాన్ని మహామాయ అంటారు. యోగమాయ అంటే వాళ్ళు పూర్తి భగవంతుడి అంతరంగ శక్తి యొక్క ప్రభావంలో ఉన్నారన్నమాట. సో సింపుల్గా చెప్పాలి, ఇది టెక్నికల్ ఆన్సర్. సింపుల్ ఆన్సర్ ఏంటంటే అది భగవంతుడి లీల కాబట్టి భగవంతుడు అర్జునుడిని ఆ విధంగా ప్రభావ పెట్టారు. తను ఆ విధంగా కన్ఫ్యూజ్ అవ్వాలని, ఆ కన్ఫ్యూజన్లో తను ప్రశ్నలు అడుగుతాడని, తను ప్రశ్నలు అడిగితే కృష్ణుడు మాట్లాడతాడని, కృష్ణుడు మాట్లాడితే వ్యాసదేవుడు రికార్డ్ చేస్తాడని, వ్యాసదేవుడు రికార్డ్ చేస్తే మనలాంటి వాళ్ళందరికీ 2024లో కూడా ఆ జ్ఞానం యాక్సెసిబుల్గా ఉంటుందని. సో ఇంత పెద్ద ప్లాన్ వేసి కృష్ణుడు ఇదంతా కూడా చేశారనమాట. సో యాక్చువల్గా చూడబోతే అర్జునుడు నిత్య సిద్ధ భక్తుడు, ప్రభుపాదుల వారు చెప్తారు. వీళ్ళు ఆధ్యాత్మిక జగత్తు నుంచి వచ్చారనమాట. సో కృష్ణుడు ఎక్కడున్నా కానీ ఈ విధంగా మహాభారత లీల ఉంటే అక్కడ అర్జునుడు ఖచ్చితంగా ఉంటాడు. యా. సో ఆ విధంగా అర్జునుడు నిత్య సిద్ధ భక్తుడు, తన ఆధ్యాత్మిక జగత్తు నుంచి వచ్చాడు, తనకి దేహాత్మ బుద్ధి ఉండే అవకాశము లేదు. మరి ఆ విధంగా బాహ్యంగా ఎందుకు వ్యక్తం చేశారు? ఒక వ్యక్తి దేహాత్మ బుద్ధిలో ఉన్నప్పుడు తను ఏం చేయాలని తన ఉదాహరణ ద్వారా వ్యక్తం చేస్తున్నారు అర్జునుడు. తను ఆ దేహాత్మ బుద్ధిని, ఆ పొజిషన్ని స్వీకరించి తను చెప్తున్నా, నేను ఇలా దేహాత్మ బుద్ధి వల్ల చూడండి ఎంత దుఃఖాన్ని అనుభవించి ఏడుస్తున్నాను. ముఖం చ పరిశుష్యతి త్వక్చైవ పరిదహ్యతే, నోరెండిపోతుంది, త్వచ మండుతుంది, ఈ విధంగా ఎటువంటి లక్షణాలు కనిపించాయి. అటువంటి సమయంలో ఏం చేయాలి? కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేత. అర్జునుడు స్వయంగా చెప్తున్నాడు, ఇంత దేహాత్మ బుద్ధి వల్ల నేను మునిగిపోయాను, నాకు ఇప్పుడు ఏ ఆశ్రయం లేదు, కృష్ణ నువ్వే నా ఆశ్రయము అని కృష్ణుడి వైపు మళ్ళాలి అని అర్జునుడు చెప్తున్నారు. మనందరి కోసం అర్జునుడిని అడ్డు పెట్టుకుని కృష్ణుడు భగవద్గీత చెప్పారు. రైట్. సో అలా చెప్పిన తర్వాత అర్జునుడు దాన్ని స్వీకరించాడు. స్వీకరించిన తర్వాత అర్జునుడు విజయీ అయ్యాడు, తన శోకం నుంచి, మోహం నుంచి బయటికి వచ్చాడు. రైట్. సో ఆ విధంగా ఆ అండర్స్టాండింగ్లో మనం చూడడం చాలా చాలా ఇంపార్టెంట్. శాస్త్రాల్లో ఈ విధంగా అర్జునుడు ప్రవర్తించడము. ఇంకొక చోట మనం చూస్తాం, యుధిష్ఠిర్ మహారాజు కూడా, ఎవరైనా గెస్ట్ చేస్తారా ఎక్కడ తను శోకమగ్నుడు అవుతాడు? చెప్పండి ఎవరైనా. భాగవతంలో. సో తమ్ముడేమో యుద్ధం ముందు ఏడ్చాడు, పెద్దన్నయ్య ఏమో యుద్ధం తర్వాత ఏడుస్తున్నాడు. ఇద్దరు శోకమగ్నులయ్యారు. సో యుద్ధం ముందు అర్జునుడు ఏడ్చాడు, యుద్ధం చేశాడు. యుద్ధం అయిన తర్వాత యుధిష్ఠిర్ మహారాజు శోకంలో మునిగిపోయాడు. అయ్యయ్యో, అందరి చావుకి కారణం నేనే, నా వల్ల ఇంతమంది చచ్చిపోయారు, రాజ్యలోభం వల్ల నేను ఇంతమందిని చంపాను, నేను చాలా పాపాత్ముడిని, నేను నరకానికి వెళ్ళాల్సి వస్తుంది, అది ఇది అని గిల్ట్ ట్రిప్లోకి వెళ్ళిపోయాడు మొత్తం.
ఇంకా ఎవరి మాట వినడం లేదు. అరే ఇక్కడ కనీసము కృష్ణుడు చెప్పిన మాట అర్జునుడు విన్నాడు, అర్జునుడు బయటకు వచ్చాడు. అక్కడ కృష్ణుడు కూడా ట్రై చేశారు యుధిష్ఠిర్ మహారాజ్ని చెప్పడానికి, విను, నేను కృష్ణుడిని, నా మాట వినంటే మీరు చెప్పిన తర్వాత కూడా నేను మీ మాటను స్వీకరించడానికి రెడీగా లేను. కృష్ణుడిని కూడా రిజెక్ట్ చేసేసారు యుధిష్ఠిర్ మహారాజ్. సో ఆఖరి ఎవరి విషయాన్ని విన్నాడు యుధిష్ఠిర్ మహారాజు? భీష్మపిత. భీష్మ పితామహుడిది. కరెక్ట్. భీష్మ పితామహుడు అక్కడ ఆ బాణాలతో ఉన్నటువంటి ఆ దాని మీద తను పడుకొని ఉన్నాడు అనమాట, చావు బ్రతుకులో. అప్పుడు ఈ భీష్ముడు అంపతేరు చెప్పినటువంటి మీరు కదండి, ఆ, అప్పుడు అంపతేయ. భీష్మ పితామహ చెప్పిన తర్వాత యుధిష్ఠిర్ మహారాజ్ విన్నాడు. సో మీరు అందరూ గమనించి ఉంటారు, అక్కడ ఒక శ్లోకం వస్తుంది. అందుకనే ఈ కొన్ని శాస్త్రాల్లో ఉండే రిఫరెన్సెస్ మనకు గుర్తుండాలి. ఆ శ్లోకంలో ఒక అద్భుతమైన విషయం ఏంటో తెలుసా? అక్కడ యుధిష్ఠిర్ మహారాజు కృష్ణుడితో మాట్లాడుతున్నప్పుడు కృష్ణుడేమో చెప్తున్నారు, అర్జున, యుధిష్ఠిర, ఇంతమంది చావుకి కారణం నువ్వు కాదు, నువ్వు అనవసరంగా బాధపడకు. ఓకే, నువ్వు చేసింది ధర్మయుద్ధం. ధర్మం కోసం నువ్వు అధర్మంలో ఉండేటటువంటి వాళ్ళని చంపావు. అందులో తప్పేం లేదు, అందులో నీకు పాపం అంటుకోదు. క్షత్రియుడు కాబట్టి నువ్వు చంపడం నీ ధర్మము, ఇంకా న్యాయాన్ని నీతిని నిలబెట్టడం నీ ధర్మం, మంచి పని చేశావు అని కృష్ణుడు చెప్తున్నారు. కానీ తను స్వీకరించట్లేదు ఎవరు? యుధిష్ఠిర్ మహారాజ్. సో అక్కడ ఒక అద్భుతమైన విషయం ఉంది. ఏంటంటే అక్కడ ఏమంటున్నారంటే, కృష్ణ, ఎంత మాయ చేస్తున్నావయ్యా, బయట నుండి నువ్వు నాకు చెప్తున్నావు నేను ఆ దానికి బాధ్యుడిని కాదు, నాకు ఎటువంటి పాపం అంటుకోదని, కానీ లోపల నుంచి నన్ను స్వీకరించనివ్వట్లేదు నువ్వు. దాని అర్థం ఏంటిదంటే, లోపటి నుంచి యుధిష్ఠిర్ మహారాజ్కి ఆ ఆలోచన కలిగిస్తున్నదే కృష్ణుడు. ఈ సందర్భంలో అన్నిట్లో అలా అనుకోకూడదు. ఇప్పుడు నాకేదో రోడ్డు మీద వెళ్ళి ఆ, కాందా బజ్జీ తినాలనిపించింది, కృష్ణుడు ఆలోచన కలిగించారు అందుకని తిన, అలా మిస్యూజ్ చేయకూడదు దీన్ని. ఇది శుద్ధ భక్తుల కేసులో జరుగుతుంది. కరెక్టా? సో అద్భుతమైన విషయం చెప్పారు. బయట నుంచి కృష్ణుడు ఏం కాదు, నువ్వు బాధ్యుడు కాదని చెప్తున్నారు. లోపల నుంచేమో నాకేం చెప్తున్నాడు, నీ వల్లే అంతా జరిగింది, నీ వల్లే ఇంతమంది చనిపోయారు, ఎంతో మంది మహిళలు విధవలైపోయారు, పిల్లలు అనాథలైపోయారు అని లోపల నుంచి. ఏం మాయ చేస్తున్నావయ్యా కృష్ణ అని అక్కడ అన్నారనమాట. సో దాని అర్థం ఏంటి? యుధిష్ఠిర్ మహారాజు ఆ విధంగా శోకించడం కూడా కృష్ణుడు పెట్టిన ప్లానే. యుధిష్ఠిర్ మహారాజు దేహాత్మ బుద్ధిలో లేడు, తను శుద్ధ భక్తుడు. కానీ ఈ విధంగా శోకిస్తే ఏమవుతుంది? ఇక్కడ ఏం ప్లాన్ ఉంది చెప్పండి? అర్జునుడి కేసులో ప్లాన్ ఏంటి? కృష్ణుడు భగవద్గీత చెప్తారు, మన దాకా చేరుతుంది. ఆ కేసులో ప్లాన్ ఏంటిది కృష్ణుడిది? విష్ణు సహస్రనామాలు. యా, కరెక్ట్. భీష్ముడి భీష్మ నుండి, భీష్మ పితామహుడి నోటి నుండి విష్ణు సహస్రనామం రావడము, ఇంకా ధర్మం ఏంటి అధర్మం ఏంటి, కృష్ణుడు అసలైన అస్తిత్వం అది రావాలి. సో కృష్ణుడు ప్లాన్ ఏముండిందంటే, ఏదో ఒక రకంగా భీష్ముడు నా ప్రియమైన భక్తుడు, అఫ్ కోర్స్ నాకు యుద్ధం చేయాలనే కోరిక ఉండింది కాబట్టి భీష్ముడు నా ఆపోజిట్లో వచ్చాడు. కరెక్ట్. అందరు అంటారు, ఆయన ఆపోజిట్ సైడ్లోకి ఎందుకు వెళ్ళాడు ప్రభుజా, అంత శుద్ధ భక్తుడై ఉండి దుర్యోధనుడు సైడ్లో వెళ్ళారు. అరే, ఆపోజిట్లో ఉంటేనే కదా యుద్ధం చేయగలుగుతాడు. సో కృష్ణుడికి ఎప్పుడైతే మౌసల రసం చేయాలని కోరిక ఉంటుందో, తను కొంతమంది భక్తులు ఆపోజిట్ టీంలోకి వెళ్ళి ఫైటింగ్ చేసే నాటకం చేస్తారనమాట. సో ఆ విధంగా భీష్ముడు అక్కడికి వెళ్ళడం జరిగింది. కానీ ఎంతైనా నా శుద్ధ భక్తుడే, తన కీర్తిని పూర్తి ప్రపంచమంతటా నేను స్థాపించాలి అని అనుకుని ఏమనుకున్నారంటే, అక్కడ శ్లోకంలో ఉంది భాగవతంలో, ఏమని చెప్తారంటే, కృష్ణుడు ఏమనుకున్నాడంటే, ఈ భీష్ముడు నాకంటే గొప్పవాడు, నాకంటే జ్ఞానవంతుడు అని లోకానికి అంతలకి తెలియాలి. భగవంతుడు ఎప్పుడు కూడా ఎలా అనుకుంటారంటే, అరే నా భక్తులు నాకంటే గొప్పవాళ్ళు, నేనేం చేశాను నా భక్తుల కోసం, వాళ్ళు నా కోసం ఎంత చేస్తున్నారు, ఆ భావం ఉంటుంది. సో భీష్మ పితామహుడు నాకంటే గొప్పవాడు అనే విషయాన్ని లోకానికి స్థాపించడానికి ఈ విధంగా యుధిష్ఠిర్ మహారాజ్ని అంతరంగముగా కన్ఫ్యూజ్ చేయడం జరిగింది. అరే వ్యాసదేవుడు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తే కూడా స్వీకరించలేదు యుధిష్ఠిర్ మహారాజ్. ఇప్పుడు వ్యాసదేవుడు అంటున్నారే, సార్ నేనే రచించేవాడిని, నేనే శాస్త్రాలన్నీ కూడా, నా మాట వినండి, నో మీరు చెప్పినా వినండి. ఆ విధంగా ఇది ప్లాన్డ్గా ఆఖరికి భీష్ముడు చెప్తేనే యుధిష్ఠిర్ మహారాజ్ వింటాడు అని వీళ్ళందరూ విననప్పుడు వీళ్ళందరూ అన్నారు, "చూడు, భీష్ముడి దగ్గరికి వెళ్దాం." అక్కడికి వెళ్తే అప్పుడు భీష్మ స్తుతి జరిగిందనమాట. ఆ భీష్మ స్తుతి ఎంత అందమైనటువంటి ప్రార్థనలు, అది జరిగింది. దాని ద్వారా ఏమైంది, భీష్ముడు చిరకాలము భాగవతంలోకి వచ్చేసాడు. కరెక్ట్. కేవలం ధర్మయుద్ధం గురించే కాదు,
భీష్ముడు ఎంత గొప్ప శుద్ధ భక్తుడు అనే విషయము తన ప్రార్థన విన్న తర్వాత మనకు అర్థమవుతుంది. అప్పటిదాకా అందరూ మహాభారతాన్ని జనరల్గా ఒక పొలిటికల్ ఏరియా లాగా చూస్తారు. ఇద్దరు పార్టీస్ ఉన్నారు, గొడవలు జరిగాయి రాజ్యం కోసం. కానీ అందులో భక్తి ఎలిమెంట్ చాలా మంది మిస్ అవుతారు. సో భీష్ముడి భక్తి జీవితము చూడాలి అని అంటే భాగవతం ద్వారా చూస్తే క్లియర్గా మనకి ఏర్పడుతుంది అనమాట, తన ప్రార్థనలు చూస్తే. సో ఆ విధంగా భీష్ముడి కీర్తి స్థాపించారు. ఎవరి ద్వారా? యుధిష్ఠిర్ మహారాజ్ ద్వారా. సో ఆ విధంగా భగవంతుడు ఆ యోగమయ శక్తి ద్వారా తన నిత్య పార్షదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా ఈ విధంగా ఆ ఆ, కార్యాలు చేయిస్తారనమాట. రైట్. సో దాని వెనకాల ఉన్నతమైన ఉద్దేశం ఉంటుంది అనే విషయాన్ని గమనించాలి. ఇజ్ ఇట్ ఓకే మైథిలి మాతాజీ? Yes, Prabhuji. థ్యాంక్ యూ. హరే హరే కృష్ణ. కృష్ణ. ఓకే. సో అయితే మనము శబ్ద ప్రమాణం గురించి మనం చర్చించాము. లాస్ట్కి ప్రత్యక్ష ప్రమాణము దాని గురించి కూడా మనం మాట్లాడాము. ఆమ్, దాని ఇప్పుడు మీరు చూడండి, ఈవెన్ యశోదమ్మ తను కూడా యోగమాయ ప్రభావంలో ఉంది. రైట్. అరే తను స్వయంగా కళ్ళతో చూసింది కృష్ణుడి నోట్లో బ్రహ్మాండం కనిపిస్తుంది, అయినా కానీ స్వీకరించట్లేదు. ఎవరు ఆ ప్రభావం పెడుతున్నారు? ఎవరైనా కామన్ సెన్స్ ఉన్న వ్యక్తి వెంటనే భయపడతాడు. అరే నా కొడుకు నోట్లో బ్రహ్మాండం కనిపిస్తుంది ఏంది, భయపడతారు కదా. భయపడ్డమే కాదు, తనకు అర్థమైపోతుంది ఈ వ్యక్తి గొప్ప వ్యక్తి అని. నోట్లో బ్రహ్మాండం కనిపించడం ఏంటి? రైట్. కానీ యశోదమ్మ ఏదో నా పిచ్చి పట్టింది, ఏదో దయ్యం పట్టుకుంది ఆ విధంగా అనేసి మళ్ళీ కృష్ణుడిని మళ్ళీ తన పిల్లవాడిగా స్వీకరించింది. సో దీన్ని యోగమాయ అంటారు. రైట్. ఎంత ఏదేమైనా కానీ యశోదమ్మ తన వాత్సల్య రసాన్ని మెయింటైన్ చేయడానికి కృష్ణుడు భగవంతుడు అనే విషయాన్ని అర్థం చేయకుండా భగవంతుడు యోగమాయని ప్రభావ పెడుతున్నారనమాట. అలా. ఓకే. సో ఇప్పుడు అర్జునుడు చెప్పినటువంటి విషయం ఏదైతే ఉందో ఇక్కడ సర్వమేతధృతం మన్యే. అయితే ఇక్కడ ఒక విషయం మంచిది మనం గమనించాలి. సర్వం అన్న పదాన్ని ఉపయోగించారు. దాని అర్థం ఏంటి? సర్వం అంటే అంతా. కరెక్ట్. సో అర్జునుడు ఏమంటున్నారు? మీరు చెప్పింది అంతా నేను స్వీకరిస్తున్నాను. ఎప్పుడెప్పుడు ఏమవుతుందంటే మన బుద్ధికి ఎక్కింది మనం స్వీకరిస్తాం, మన బుద్ధికి ఏదైతే ఎక్కలేదో అది కొంచెం తర్వాత చూద్దాం, అది ఒప్పుకుంటానా లేదా తర్వాత చెప్తాను. రైట్. కానీ శబ్ద ప్రమాణం ఎలా ఉంటుంది? మన బుద్ధికి ఎక్కినా ఎక్కకపోయినా దాన్ని మనం స్వీకరించవచ్చు ఎప్పుడైతే అది శబ్ద ప్రమాణంకి వ్యాలిడ్ అవుతుందో. దాని అర్థం ఏంటి? ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు, వాడికి మనం చెప్తాం కదా, బాబు మంటలో వేలు పెట్టకని. ఇప్పుడు మంటలో వేలు పెడితే వేలు కాలుతుంది అనే విషయం ఆ బుద్ధికి ఎక్కిందా? వాడికి ఎక్కలేదు. చిన్న పిల్లవాడు ఎక్కలేదు కదా. ఎక్కి ఉంటే వాడు పెడతాడా? పెట్టడు. వాడి బుద్ధికి ఎక్కకపోయినా కానీ నా మాట విని తనకు సరైన జ్ఞానం వచ్చిందా లేదా? వచ్చింది. కరెక్ట్. ఇదే విధంగా తనకి అనుభవం లేదు, మంట ఎలా కాలుతుందనేది తెలీదు, చెయ్యి ఎప్పుడు కాల్చుకోలేదు తను, అయినా కానీ తనకి సరైన జ్ఞానం వచ్చేసింది అనుభవం లేకపోయినా కానీ. రైట్. సో అందుకనే సర్వం ఏతధృతం మన్యే. మనము శాస్త్రంలో ఉన్నటువంటిది అంతా కూడా యాజ్ ఇట్ ఈస్గా స్వీకరించాలి అనే విషయాన్ని మనం ఇక్కడ అర్జునుడి నుండి నేర్చుకుంటున్నాం. రైట్. ఇంకా ఇక్కడ ఇంకో విషయం ఇక్కడ చెప్పారు ఏంటంటే నహితే భగవన్ వ్యక్తిం విదుర్దేవన దానవ. అంటే దానవులు ఇంకా దేవతలు కూడా మిమ్మల్ని పూర్తిగా అర్థము చేసుకోలేకపోతున్నారు. రైట్. సో ఒక నాస్తికుడు ఏ విధంగా అర్థం చేసుకుంటాడు ఒకసారి ఆలోచించండి. గొప్ప గొప్ప వ్యక్తులే అర్థం అంటే చూడండి, ఆ కాలంలో ఉండే దానవులు కూడా జ్ఞానవంతులు యాక్చువల్గా. ఈ కాలంలో ఆ లెవెల్ దానవులు లేరు ఈ కాలంలో. చూడండి, ఇప్పుడు మనము రావణుణ్ణి రాక్షసుడు అంటాం, కానీ రావణుడు గొప్ప పండితుడు. కరెక్టా? శివభక్తుడు, తనకి వేదాలు తెలుసు, అంతా తెలుసు. కరెక్ట్ ఆర్ నాట్? హిరణ్యకశిపుడిని కూడా రాక్షసుడు అంటాం, కానీ హిరణ్యకశిపుడికి చాలా జ్ఞానం ఉండింది. కరెక్ట్. ఎప్పుడైతే హిరణ్యాక్షుడు చనిపోయాడో వాళ్ళ భార్యలు అందరు ఏడుస్తున్నారు. నేను చెప్పాను కూడా ఒకసారి క్లాస్లో, భార్యలు తల్లి అందరు ఏడుస్తున్నప్పుడు అక్కడ హిరణ్యకశిపుడు వెళ్ళి ఆత్మతత్వం చెప్పాడు వాళ్ళందరికీ. ఇలా ఏడవకండి, శరీరం తాత్కాలికము, ఆత్మ నిత్యము, నిత్యమైన ఆత్మ కోసం మీరు ఏడుస్తున్నారు. ఒక రాక్షసుడు కూడా భగవద్గీత మీద క్లాస్ ఇస్తున్నాడు అనమాట. అంటే ఆ రాక్షసులు అయినప్పటికీ వాళ్ళకి జ్ఞానం ఉండింది, ఎందుకంటే చిన్నప్పటి నుంచి గురుకులంలో అది ఇది నేర్చుకున్నారు వాళ్ళు. కరెక్ట్. ఆ లెవెల్లో ఉండే. సో అటువంటి వాళ్ళు కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు. దేవతలు ఎవరైతే యాక్చువల్గా భగవంతుడి సేవలో నెలకొని ఉన్నారు ఒక రకంగా, కానీ వారు కూడా పూర్తిగా అర్థం లేకపోతున్నారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణ ఎవరు చెప్తారు దేవతలలో ఇంకా రాక్షసులలో? ఎస్, పద్మజా మాతాజీ చెప్పండి. బ్రహ్మదేవుడు ఇంకా ఇంద్రుడు. ఎస్, బ్రహ్మదేవుడు అర్థం చేసుకోలేకపోయారు. బ్రహ్మదేవుడు మొట్టమొదటి వ్యక్తి ఈ ప్రపంచంలో భౌతిక జగత్తులో.
తను డైరెక్ట్గా శ్రీ మహావిష్ణువు నుండి జ్ఞానం పొందారు. ఒకసారి ఆలోచించండి, గర్భోదక్ష విష్ణు నుండి అంత డైరెక్ట్ భగవంతుడి నుంచి జ్ఞానం పొందిన వ్యక్తి కూడా ఆఖరికి అదే విష్ణువు చిన్న పిల్లవాడి రూపంలో వస్తే బ్రహ్మదేవుడు అర్థం చేసుకోలేకపోయాడు. అంటే కృష్ణుడి కార్యకలాపాలను మనం అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదు. మంచి మంచి వాళ్ళే ఫెయిల్ అయిపోయారు. ఇంకా ఇంద్రుడు కూడా అహంకార వశంలో వచ్చేసి తను కూడా మంచిగా అయింది, దాని ద్వారా గోవర్ధన లీల జరిగింది. కరెక్ట్, భక్తులందరూ కృష్ణుడికి దగ్గరయ్యారు. సో అందుకనే చెప్తారు, కృష్ణుడు ఇంద్రుడిని క్షమించేశారు తొందరగా, ఇంకా బ్రహ్మదేవుడిని క్షమించలేదు. ఎందుకు? కారణం ఏంటి? ఎవరు చెప్తారు? నేను చెప్పొచ్చా? చెప్పండి. ప్రభుజీ, ఇంద్రుడు చేసిన లీల వల్ల గోపాలకులు అందరూ కూడా కృష్ణుడితో పాటు 7 రోజులు ఆయన దగ్గరే ఉండిపోయారు దగ్గరగా. కానీ బ్రహ్మ చేసిన లీలతో గోపబాలకులందరినీ ఆయన తీసుకెళ్లిపోయాడు కదా కృష్ణుడికి దూరంగా, అందువల్ల అనుకుంది. ఎస్. సో ఇంద్రుడు చేసిన పని వల్ల భక్తులు కృష్ణుడికి దగ్గరయ్యారు. 7 రోజులు భక్తుల సాంగత్యం, రోజులే కాదు రాత్రులు కూడా. ఎందుకంటే నైట్ డ్యూటీ కూడా చేశాడు కృష్ణుడు. లెఫ్ట్ హ్యాండ్తో నైట్లో పక్కన పెట్టరాదు కదా. 7 రోజులు 7 రాత్రులు కంటిన్యూస్గా ఎత్తినందువల్ల వ్రజవాసులందరూ దగ్గరయ్యారు. జనరల్గా అలాంటి సందర్భం వస్తుందా కృష్ణుడికి? ఒకసారి ఆలోచించండి. తను పొద్దున్న లేస్తాడు, వెళ్ళిపోతాడు అడవిలోకి. కొంతమంది గోపబాలులు ఉంటారు, వాళ్ళతో పాటు వెళ్తాడు. ఆవులు గోవులు అక్కడ అడవిలో తిప్పి మళ్ళీ ఇంటికి వచ్చేస్తాడు. 7 రోజులు 7 రాత్రులు కంటిన్యూస్గా ఒకరికొకరిని చూసుకోవడము, మాట్లాడడం, క్లోజ్గా ఉండే అవకాశం దక్కుతుందా? ఎప్పుడు కాలేదు అలా. కానీ ఇంద్రుడు చేసిన పని వల్ల జరిగింది. అందుకనే కృష్ణుడు మెచ్చుకున్నారు. సరే పర్వాలేదు, క్షమించేశారనమాట. కానీ బ్రహ్మదేవుడు చేసిన దానివల్ల భక్తులు దూరం అయ్యారు కృష్ణుడికి. ఎందుకంటే గోవులను ఇంకా గోపబాలులను దొంగతనం చేసి తీసుకెళ్ళాడు బ్రహ్మదేవుడు, చూడ్డానికి కృష్ణుడు ఏం చేస్తాడు అనేది. రైట్. సో ఆ విధంగా మంచి మంచి దేవి దేవతలే భగవంతుని అర్థము చేసుకోలేకపోతున్నారు. అండ్ అఫ్ కోర్స్ ఇంత మంచి దేవి దేవతలు అర్థం చేసుకోలేకపోయేటప్పుడు ఇక రాక్షసులది ఎటువంటి హోప్ లేదనమాట. కరెక్ట్. సో హిరణ్యకశిపుడు చూడండి, తను ఏమనుకున్నాడు, విష్ణు అంటే ఒక పొజిషన్, నేను కూడా విష్ణు చంపేస్తాను, చంపేసి నేను ఆ సీట్ మీద కూర్చుంటాను తను అనుకున్నాడు అలా. కరెక్ట్. విష్ణు పూర్ణ పురుషోత్తమ భగవానుడు అనే విషయం తను స్వీకరించలేకపోయాడు, ఆఖరికి మృత్యు చెందాడు. రైట్. దాని తర్వాత కంసుడు కానివ్వండి, రావణుడు కానివ్వండి, వీళ్ళందరూ కూడా మంచి జ్ఞానవంతులు ఒక రకంగా చూస్తే. కానీ వాళ్ళు ఎప్పుడు కూడా భగవంతుడి అసలైన తత్వాన్ని అర్థం ఈవెన్ దుర్యోధనుడు అయితే డైరెక్ట్గా కృష్ణుడు ఫేస్ టు ఫేస్ చూశాడు, మాట్లాడు, అంతా చేశాడు. కానీ తను ఏమనుకున్నాడు, ఈయన ఒక గొప్ప యోగి, బహుశా ఆఖరికి ఏంటి నేను కూడా వీన్ని కూడా వేసేస్తాను, ఆ విధంగా అనుకున్నాడు దుర్యోధనుడు. రైట్. సో అలా అని మంచి మంచి వాళ్ళు కూడా అర్థం చేసుకోలేకపోయాడు అనే విషయం అర్జునుడు చెప్తున్నారు. సో దీంట్లో లెసన్ ఏంటి? నేర్చుకోవాల్సినటువంటిది ఏంటంటే, మొట్టమొదటిగా నాకు ఇప్పుడు అంతా తెలిసిపోయింది అనే విషయం ఎప్పుడు కూడా మన మనసులో రాకూడదు అనే విషయం చాలా ఇంపార్టెంట్. భగవంతుడిని మంచి మంచి వాళ్ళు తెలుసుకోలేకపోయారు, మనం ఏం తెలుసుకుంటాం? సో మనం ఎప్పుడు వినమ్రతతో ఉండాలి. మనకు తెలిసిందే ఇంత, ఆ తెలిసిన దాంట్లో దానికంటే ఇంత ఫాలో చేస్తున్నాం అంతే. కరెక్ట్. ఇంకా ఎదగాలి అనే వినమ్రత భావం మనలో కలగాలి. కరెక్ట్. ఆ విధంగా అందరు భక్తులు ఇటువంటి భావాన్నే స్వీకరించారు. రైట్. సనాతన గోస్వామి కూడా చైతన్య మహాప్రభుల వారిని కలిస్తే ఏమన్నారు, నేను అజ్ఞానిని, నాకేమీ తెలియదు. శుద్ధ భక్తుడు తను, సనాతన గోస్వాములు శుద్ధ భక్తులు. నేను అజ్ఞాని, నాకేం తెలియదు, మీరు చెప్పండి, నా జీవితపు లక్ష్యం ఏంటో కూడా నాకు తెలియదు, నేను పూర్తిగా అజ్ఞానంలో మునిగి ఉన్నాను, ఆ విధంగా చెప్తున్నారనమాట. సో ఇది శుద్ధ భక్తుల యొక్క లక్షణము. హరిదాస్ ఠాకూర్ల వారు కూడా శుద్ధ భక్తులు, నామాచారుల వారు. ఎన్ని మాలలు చేసేవారు తెలుసా ఎవరికైనా? 192 ప్రభుజీ. 192 రౌండ్స్. ఇక్కడ 16 వినగానే సగం మంది మూర్చపోతారు. 16 మాలలా ఎలా చేస్తున్నారు మీరు? మేమైతే ఎప్పుడు చేయము, క్లాసు కంటిన్యూ చేస్తాం, కానీ 16 మాత్రం చేయము. రైట్. ఎందుకంటే అది హెవీ అనిపిస్తుంది మనకి. కరెక్టా? 192 రౌండ్స్ చేస్తున్నాడు రోజు, అంటే ఈ రోజుకి 20 గంటలు తను చాంటింగే చేస్తున్నాడు. ఆ విధంగా అంత టేస్ట్ వచ్చిందనమాట. ఒప్పుకుంటారా లేదా? ఎక్కడైతే టేస్ట్ ఉంటుందో అక్కడ సమయం ఏర్పడదు. రైట్. ఏదైనా మనకి ఇష్టమైనది మనం చేస్తాం కదా, అందులో సమయం ఎలా వెళ్ళిపోతుందో మనకి ఏర్పడదు. కొంతమంది క్రికెట్ ఇష్టం, కొంతమంది పాట పాడడం ఇష్టం, సమయం పోతుంది కానీ ఏర్పడదు. అదేవిధంగా హరిదాస్ ఠాకూర్కి ఫుల్లుగా హరినామం పట్ల రుచి కలిగింది.
అందుకనే 20 గంటలు చేసినాక కూడా ఆయన అంటున్నాడు, అరే అయిపోయింది అప్పుడే టైము. గోస్వాములు అంటున్నారు, అరే ఒక నాలుకతో నాకు సరిపోవట్లేదు హరినామం, నాకు 1000 కొద్ది నాలుకలు కావాలి, 1000 కొద్ది చెవులు కావాలి, అప్పుడు నా ఆశ తీరుతుంది. హరినామం అంత రుచికరమైనది, రైట్. ఇది చాలా ఉన్నతమైన స్థాయి, రైట్. సో అలా ఉన్నప్పటికీ వాళ్ళు ఎప్పుడైతే భక్తులతో ఆ, సంబంధం ఇంటరాక్షన్ చేస్తున్నారో ఎప్పుడు వినమ్రతమైన పొజిషన్ తీసుకున్నారు. హరిదాస్ ఠాకూర్ల వారంతా శుద్ధ భక్తులు అయినప్పటికీ ఆయన ఏమంటున్నారు, నేను నీచ జాతిలో పుట్టాను, నాకు ఎటువంటి జ్ఞానము లేదు, ఆ భావంలో ఉన్నారనమాట, రైట్. సో ఆ భావంలోనే మనం కూడా ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్ ఎప్పుడు కూడా. ఇంకా ప్రార్థన చేస్తూ ఉండాలి భక్తులతో, భగవంతుడితో, నేను కూడా ఏదో ఒకరోజు భక్తుడిని అవుతాను అని, రైట్. భక్తులు అసలు ఉన్నత స్థాయిలో ఉన్న భక్తులు నేను భక్తుడిని అని కూడా వాళ్ళు అనుకోరు, రైట్. వాళ్ళు అనుకుంటారు ఇంకా ఇంకా స్టిల్ ఇన్ ప్రాక్టీస్, ఇన్ ప్రోగ్రెస్, ఇంకా భక్తుడిని అవ్వలేదు, నేను మెల్లిమెల్లిగా ట్రై చేస్తున్నాం. సో ఆ భావంలో ఉండాలి, వినమ్రతతో. వి విల్ బి వెరీ వెరీ సేఫ్. అది ఒకటి మనం నేర్చుకుంటాము. ఇంకా రెండవది ఎప్పుడు కూడా ఆ, శబ్ద ప్రమాణాన్ని మనం స్వీకరించాలి, ఎందుకంటే మనం బద్ధావస్థలో ఉన్నాం కాబట్టి. బద్ధావస్థలో ప్రత్యక్షముగా వెళ్ళడానికి ప్రయత్నించడాన్నే సహజియా అంటారు. ఈ సహజియా అనే పదం విన్నారా ఎవరైనా? ఉన్నారా? విన్నవారు ఎవరైనా ఉన్నారా? సహజియా. తెలుసు ప్రభుజీ, బృందావనంలో ఇలాంటి వాళ్ళు ఉంటారని. మీరు కలిసారా ఎప్పుడైనా వాళ్ళని? లేదు లేదా? ప్రభుజీ. ఓకే, నెక్స్ట్ టైం కలవండి. సో ఈ సహజీయ ఎవరైతే ఉంటారో వీళ్ళు చాలా డేంజరస్ కేటగిరీ. మీరు బృందావనానికి వెళ్తే అక్కడ మీకు కనిపిస్తారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు ఎటువంటి శాస్త్ర అధ్యయనం చేయట్లేదు, ఎటువంటి సాధన ఏం లేదు, వాళ్ళు డైరెక్ట్గా నేను రాధాకృష్ణుడి లీలలో పాల్గొంటున్నాను, మీరు కూడా రండి, మిమ్మల్ని కూడా కృష్ణుడితో నృత్యం ఆడిపిస్తాము ఆ, అంటే బద్ధావస్థలో ఉండి వాళ్ళు కృష్ణుడిని ప్రత్యక్షముగా చూస్తున్నారు అనే భ్రమలో ఉంటారు వాళ్ళు, రైట్. వాళ్ళు కూడా బృందావనంలో ఉంటారు, తిలకం కూడా ఉంటుంది, చేతుల మాల, కానీ సాధన శాస్త్రాలు చదవడం ఏమీ ఉండదు, డైరెక్ట్గా కృష్ణుడితో లీలలు. అది కరెక్ట్ అండర్స్టాండ్. ప్రభుపాదుల వారు మనకి చాలా వార్నింగ్ ఇచ్చారు, అటువంటి వాళ్ళతో చాలా చాలా దూరంగా ఉండాలి. సో అందుకనే బద్ధావస్థలో మనం శబ్ద ప్రమాణాన్ని స్వీకరించి ఆ ప్రాసెస్ని ఫాలో చేయాలి. ఎప్పుడైతే మనం శుద్ధమైపోతామో అప్పుడు మనకి డైరెక్ట్గా ప్రత్యక్షము దక్కుతుంది. బద్ధావస్థలో ప్రత్యక్షం దక్కుతున్నట్టు యాక్టింగ్ చేయకూడదు ఎప్పుడు కూడా. సహజీయ అంటే అదే, వాళ్ళు అలా చేస్తున్నారు. ఓకే, సో ఇది ఈ శ్లోకం. 2 శ్లోకాలు అనుకున్నాను కానీ కొంచెం ఎక్స్టెండ్ అయిపోయింది. సో ఒక శ్లోకం చేయగలిగాము, మిగతాది మనం పై వచ్చే వారం చేద్దాం. అందరు ధన్యవాదాలు. హరే కృష్ణ. సో ఏదైనా ప్రశ్నలు ఉంటే తీసుకోవచ్చు ఎవరికైనా.